హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం హెల్త్‌కి చాలా మంచిదైన అనుముల గుగ్గిళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ అనుముల గుగ్గిళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుందాం. చూడండి, వీటినే అనుములంటారు. ఇవి హెల్త్‌కి చాలా మంచిది. ఫస్ట్ అయితే వీటిని ఒక కుక్కర్‌లోకి షిఫ్ట్ చేసుకొని 2 లేదా 3 సార్లు బాగా కడగండి. చూడండి, ఇలా కడిగితే సరిపోతుంది. 2 లేదా 3 సార్లు కడిగిన తర్వాత ఈ వాటర్‌ని వంపేసి, మళ్ళీ వాటర్‌ని వేసి, దీనిపై మూతనుంచి ఓవర్ నైట్ అంతా నానబెట్టండి. చూడండి, మార్నింగ్‌కైతే ఇలా నానిపోయాయి. ఇలా ఎక్కువ సేపు నానబెట్టడం వల్ల ఇవి త్వరగా ఉడుకుతాయి. తర్వాత వీటిని మళ్ళీ ఒక 2 సార్లు కడిగి, తగినన్ని వాటర్‌ని వేసి, కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకొని ఉడికించుకుందాం. చూడండి, ఇలా వాటర్‌ని యాడ్ చేసుకొని, తగినంత సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. ఇలా తగినంత సాల్ట్‌ని వేసుకున్న తర్వాత కుక్కర్ మూతను ఉంచి, స్టవ్ ఆన్ చేసి, కుక్కర్‌ని ఉంచి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. చూడండి, 3 విజిల్స్ వచ్చేసాయి. చూడండి, ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. తర్వాత వీటిని స్ట్రైన్ చేసుకోండి. ఇలా ఒక స్ట్రైనర్‌లో స్ట్రైన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ ఉంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసి, మజ్జిగ మిరపకాయలను వేసి వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఆనియన్స్‌ని ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని వేయించుకుందాం. ఆనియన్స్ మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరి గోల్డెన్ షేడ్ వచ్చేదాకా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం అనుముల్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి, ఈ పోపుకు సరిపోయేంత సాల్ట్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపును యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పక్కనుంచుకున్న అనుములని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని పోపు మొత్తం కలిసేలాగా కలుపుకోండి. చివరిలో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.